హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తుందా, రెసిపీ చెప్తే ఎట్లా చేస్తుందా చూడండి, ఓకేనా. ఇది జీలకర్ర, ఇది ధనియాల పొడి, సాసులు, సోంపు గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకోవాలి, సరేనా. చూడండి, అన్నీ దాంట్లో వేసిన. ఇప్పుడు మిక్సీలో వేస్తుందా చూడండి, గ్రైండర్లో వేసి పౌడర్ చేసిన, ఓకేనా. ఇది కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ దంచి వేయాలి, ఓకేనా. ఆనియన్ వేసేసిన. దాని తర్వాత కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఈ పౌడర్ దాంట్లో వేసి మళ్ళీ తెల్లగడ్డ వేయాలి, కరివేపాకు వేయాలి, ఓకేనా. ఇది బీరకాయ కూర చేస్తుందా. ఇది టమాటా కట్ చేసి పెట్టా, టమాటా కట్ చేసి ఓకేనా. బీరకాయ తాలింపు కోసము ఆనియన్ వేసి ఫ్రై చేస్తాం, ఓకే. ఇది ఫ్రై అవుతుంది. దాంట్లో తెల్లగడ్డ, కరివేపాకు, ఈ పౌడర్ వేసిన కదా, ఇది చిల్లీ పౌడర్, ఇది చింతపండు, ఇది రెడ్ అవుతుంది. పసుపు, ఇది పసుపు, టమాటా వేస్తాం. ఇది హింగు, ఇది వేస్తే డైజెషన్ బాగుంటుంది. అన్ని కూరలు వేస్తాం, బాగుంటుంది. సాల్ట్, ఇది ఎక్కువ తినకూడదు, బీపీ ఎక్కువ. ఫస్ట్ చేస్తా. ఇది ఇప్పుడు చేయాలి, ఓకేనా. ఇది ప్రిపేర్ అవుతుంది, ఇది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెప్తా, దాంట్లో ఏమేమి వేయాలి. ఇది ఇంట్లో చేసుకుంటున్నా అల్లం పేస్ట్, ఇది ధనియా పొడి, ధనియా పొడి, మిర్చి పొడి, పసుపు, హింగు, ఇది ఎవరెస్ట్ మసాలా, ఓకే. బీరకాయ కట్ చేసి పెట్టిన, శనగపప్పు ఇట్లా నానబెట్టిన, ఇది టమాటా, ఆనియన్ పేస్ట్, దాంట్లో వేసేస్తాం. ఇది అయిన తర్వాత టమాటా చట్నీ రెడీ. మీరు ఒకసారి నేను చెప్పిన కదా, ఎట్లా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చెప్తారు బాగుంది లేదు. బాగాలేకపోతే స్కిప్ చేయండి, అన్ఫాలో చేయండి, ఓకేనా. బీరకాయ కూర రెడీ, టమాటా చట్నీ రెడీ. అన్నం పెట్టిన చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, సరేనా. బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది. నేను చెప్పినలాగా చేయండి, బాగుంటుంది, ఓకేనా. బై.